అన్నదానం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక జరి కాశీనాయన క్షేత్రం. అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ళ ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం, పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజికాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఎందుకు ఇలా జరిగింది? సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నది. అంటే పులులు సంచరించేటువంటి ప్రాంతాలలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా నేలమట్టం చెయ్యాలా అన్నటువంటిదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ధర్మమా? ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడినారు దేవాదాయ శాఖ మార్చుడు.
ఈ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు దిక్కు లేకుండా పోతోంది. ఆలయ పవిత్రతను గురించి మాటలు చెబుతారే కాని చేతలలో ఎక్కడా కూడా వాటి పరిరక్షణకు కించిత్తు చర్యలు కూడా వీళ్లు తీసుకున్నటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు అపవాదులు వేసేసి పబ్బం గడుపుకోవాలని చూసుకోవటమే తప్ప వెంకటేశ్వర స్వామి ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేశారు జగన్ గారి ప్రభుత్వంలో అని మా మీద లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జారటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆయన గారేమో ఆ బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడిన తరువాతనే వెనక్కి తగ్గటం జరిగింది ప్రభుత్వం. ఈయన గారి ప్రభుత్వంలో వీళ్ల ప్రభుత్వంలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ల పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది. మా పాలనలో కించిత్తు పొరపాటు జరిగితే అది గొప్ప నేరంగా చిత్రీకరించి అత్యంత దారుణాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని చాలా చిన్న సంఘటనగా అది జరగాల్సినటువంటి విషయం కూడా కాదేమో అన్నంత చిన్నదిగా ప్రకటించేటువంటి ఈ కూటమిని మోసేటువంటి నాయకులు ప్రసార మాధ్యమాలు నిన్న ఒక తాగుబోతు కొండ మీద నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బయట పెద్ద ఎత్తున గొడవ చేసి నేను లోకల్, నన్ను అడ్డుకునే వాళ్ళెవరు, ఒరే ఎంత కావాలన్న మందు ఎంతైనా కొండ మీద దొరుకుతుంది అని అనగలిగేటువంటి ధైర్యం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నది. ఇప్పటికి 4 సార్లు ఎర్రచందనం కొండ మీదనే పట్టుబడ్డది. 4 సార్లు పట్టుబడ్డది అంటే 40 సార్లు కిందికి దిగుంటుంది అని అర్థం. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా చర్యలు తీసుకోకుండా ఇంత పవిత్ర క్షేత్రమైన కాశీనాయన దాదాపు 15 కోట్ల మందికి పైగా ఆరాధ్యనీయమైనటువంటి స్థలం అది. రోజు 40-50 వేల మంది ఉచితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్లో ఉందనని, టైగర్ జోన్లో ఉందనని మంత్రి, సారీ చెప్తున్నానని ఒక మంత్రి, ముఖ్యమంత్రి మౌనం, పవనానందర స్వాముల వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి? దీని మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయ పవిత్రతని, ఆ క్షేత్రం యొక్క పవిత్రతని, దాని మీద అటవీ శాఖకు వారికి ఉత్తరాలు కూడా రాసి ఈ క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదని కేంద్ర అటవీ శాఖ మంత్రిని విన్నవించటం కూడా జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఏ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వకుండా
వాళ్ళ ప్రమేయమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా, సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదు అనుకుందాం, సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా దాన్ని కూల్చివేస్తారా? ఆయన కిందనే ఉంది కదా, ఆ శాఖ కిందనే ఉంది కదా. ఈ శాఖ కిందకు ఉన్నప్పటికీ కూడా మీరెందుకు దాన్ని అడ్డుకోలేకపోయినారు? అంటే పవనానంద స్వాముల వారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమనే బిగించిన నడుమనని బొట్లు పెట్టడం, మెట్లు గడగటమే తప్ప ఆలయాలను రక్షించాలా అన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోయినాడు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయాలా, ఆ బీజేపీని ఎలా మొయ్యాలా అన్నటువంటి విషయంలో తలమునకలై ఉండటం మూలంగా ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగితే కూటమిలో ఉన్నటువంటి కాషాయ దళం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకు స్పందించటం లేదు మీరు? ఇంత ఘోరం జరిగితే దీని వెనుక ఉన్నటువంటి దుష్టశక్తులు ఏంటి? కాశీనాయన క్షేత్రం ఏమైనా దాన్ని కుల ప్రాతిపదికనేమైనా చూస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా భక్తులకందరికీ కలుగుతున్నాయి. అది ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అని ప్రకటించదలుచుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకు కలిగి ఆవేదనకు గురవటం జరుగుతున్నది. ఇంత దారుణమైన హీనమైనటువంటి చర్య, ఓ అన్నదాన సత్రాన్ని కూల్చివేయాలా అన్నటువంటి ఆలోచన, అది కూడా ఆధ్యాత్మిక పురిలో జరగటం అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట, ఓ శవం మీద పుట్టింది, మరో శవం మీద అధికారంలోకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది, కోట్లాది మంది పూజించేటువంటి, అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని, ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది. అది సత్యమైనటువంటి విషయం కదా. మీ పీఠం కింద, మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశరథరాం, వంగవీటి మోహనరంగా ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సరిపోతుంది, మేము నమ్మేస్తాము అనుకుంటే మీ పాప భాండారం, మీ రక్తసిక్తమైన హస్తం, అది కబంధ హస్తం కంటే చాలా పెద్దది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా గిల్లి జోలపాడటం, చంపి మాల వేయటం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కటం, పీటలెయ్యటం మీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం అన్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకేనేమో కాషాయ దళం నోరు విప్పటం కూడా మానేసింది. ఆలయ విధ్వంసాల మీద, సనాతన ధర్మానికి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అడుగడుగున రోజుకొక
దాష్టీకం జరుగుతున్నది. ఆలయ పవిత్రతను కాపాడాం, దళారిని అరికట్టేశామని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో రోజుకు ఒక దళారి వాళ్ళు పట్టుబడితేనే దొరుకుతూ ఉన్నారు. పట్టుబడినటువంటి దళారీలు ఇంకెంతమంది ఉన్నారో. ఇదా పవిత్రతను మీరు కాపాడుతున్నటువంటిది? ఇదా లడ్డూ కౌంటర్లో కాలిపోతే ఇది ఆలయ పరిరక్షణ? ఇది పవిత్రతను కాపాడటమా? నిన్నేదో ఘనంగా మేము శ్రీవారి కళ్యాణం జరిపాము అమరావతి, మా ప్రభుత్వంలో ఇంత అద్భుతంగా మేము చేస్తాము అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవినీయ విజ్ఞప్తి ఏమంటే, స్వామివారి శ్రీవారి కళ్యాణాలను ఆ రోజు మా ప్రియాతి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆశీస్సులతో నేనే స్వామివారి కళ్యాణాలను బయటికి తీసుకొని వచ్చి వైభవోపేతంగా జరుపుతూ భక్తులనందరినీ కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక మునకలో వేసేటట్టుగా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా 2004వ సంవత్సరం డిసెంబర్ నుంచే ఇది శ్రీవారి కళ్యాణాలను బయటికి తీసుకురావటం అన్నది జరిగింది. నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు నా ఆలోచనతో ఆ రోజు బోర్డులో చర్చించి మొట్టమొదట సూళ్లూరుపేట దళితవాడలో శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించి ఆ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కొన్ని పదుల చోట్ల ఈ శ్రీవారి కళ్యాణ వైభవాన్ని అత్యద్భుతంగా నిర్వహించినామన్న సంగతిని గుర్తు చేస్తున్నా. రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్లీ వచ్చి కాశీనాయన క్షేత్రంపై కాళికలా పడ్డది కూటమి ప్రభుత్వం. ఇది సరైనటువంటి పద్ధతి కాదని, ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్లు మాట్లాడుతున్నారు. ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు. మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్ లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు. మళ్లీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే. ఇది సమాధానం కాదు. మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా? ఆలయాలు నేలమట్టమవుతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్ కు కాశీనాయన క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు. పవనానంద స్వామి, నేను నడుం బిగించా, అందుకోసమనే నేను బ్రతికున్నా, మా ఇంటిలో సనాతన ధర్మం పుట్టింది అంటే, సనాతన ధర్మం పుట్టింది అంటే ఆయన కూడా చెప్పినాడు, మా నాయన మా ఇంట్లో పూజ గదిలో ఉండేటువంటి దీపంలో సిగరెట్టు ముట్టించుకుంటాడు. అది కొత్త సనాతన సిద్ధాంతం. పవనానందుల స్వాముల వారు కొత్తగా ఉటంకించుంటున్నటువంటి ఇదొక ఆశయము అనాల్లో, లేకపోతే తత్వం అనాలను. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, నేను బాప్టిజం తీసుకున్నా, మా కూతుర్లు బాప్టిజం తీసుకున్నారు, మా భార్య చర్చి ఆలోచనల ప్రకారం నడుస్తుంది అంటే సనాతన ధర్మంలో ఇది కూడా భాగస్వామ్యమేమో అన్నది కూడా మన పవనానంద స్వాముల వారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మం మా ఇంట్లోనే పుట్టింది అని చెబుతున్నటువంటి వ్యక్తి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మీరెందుకు ఇంకా మౌనంగా ఉన్నారు? అటవీ శాఖ మాత్యులుగా ఉన్నటువంటి పవనానంద స్వాముల వారు కాశీనాయన క్షేత్రాన్ని ఇంత దారుణంగా బుల్డోజర్లతో కూల్చివేస్తే నారా లోకేష్ గారు ఎందుకు ప్రకటన చేసినారు? ఆ రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఆ
ఘటనలో 6 మంది చనిపోయినప్పుడు నేరుగా మీరు ఇక్కడికి వచ్చి మెట్లు కడిగి బొట్లు పెట్టి నేను సారీ చెప్తున్నా, ప్రభుత్వం సారీ చెప్పాలా, బిఆర్ నాయుడు గారు సారీ చెప్పాలా, ఈఓ సారీ చెప్పాలా అని చెప్పినటువంటి మీరు ఈ రోజున కాశీనాయన క్షేత్రాన్ని పడగొడితే మీరెందుకు సారీ చెప్పలేదు? ఎందుకు అధికారుల మీద చర్య తీసుకోలేదు? అసలు ఆ రోజున లోకేష్ గారు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పినారు అంటే ఆయన సారీ చెప్పటం మా పార్టీ స్టాండ్ కాదు అన్నటువంటి లోకేష్ గారు ఈ రోజున ఎందుకు సారీ చెప్పినారు? నేనే ఆ క్షేత్రంలో అన్నదాన ప్రసాద కేంద్రాన్ని కట్టిస్తాను అని ఎందుకన్నారు? ఏంటి ఈ మతలబు? మీకు పవన్ కళ్యాణ్ గారులకు ఉన్నటువంటి గొడవల్లో ఈ క్షేత్రాల యొక్క పవిత్రత మంట కలుపుతోంది అన్నటువంటి అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది. నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారులకి మధ్యన ఉన్నటువంటి వైరుధ్యంలో ఇవి నలిగిపోతున్నాయి, రాలిపోతున్నాయి, మాడిపోతున్నాయి, మసైపోతున్నాయి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు. మీ సోషల్ మీడియాలలోనే ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి దాడులు కూడా అందరూ చూస్తున్నారు. స్వాముల వారు, లోకేష్ గారు, మీ ఇద్దరికి కూడా. కానీ మీ ఇద్దరి గొడవలకు సంబంధించిన విషయాలు మాకు అవసరం లేదు. కానీ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క ఉనికిని కాపాడవలసిందిగా మాత్రం కోరుతున్నాం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్తాను. ఏం భయం లేవా? సురేంద్ర, శ్రీకాంత్ చేయకూడదు, తప్పు చేయం. వాళ్ళ దాష్టికాన్ని ఖండిస్తూ ఉంటాం.